డిసెంబర్ 13 దేవుని వాగ్దానం. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. సామెతలు 22:29. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని అత్యంత కృప వలన మరొక నూతన దినం చూచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ ధన్యతలో దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గొప్ప చేసేటువంటి విశ్వాసులుగా మనమందరం ఉండుటకు దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని నేను గణపరుస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క సన్నిధి నిరంతరం మనం అనుభవించే వారంగా, ప్రభువులో ఆయనను ఘనపరిచే వారంగా ఉండాలి. ఈరోజు వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తే, రాజుల ఎదుట దేవుడు నిన్ను నిలవబెడతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే మనకు దేవుడు అప్పగించిన పనిలో నిపుణతను మనము కలిగి ఉండాలి. ప్రభు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బాధ్యతను, ఒక్కొక్క పనిని అప్పగిస్తూ వస్తూ ఉన్నారు. ఆ పనిని మనము చాలా గొప్పగా, విజయవంతంగా, సమర్థవంతంగా జరిగించే వారంగా ఉండాలి. అలా చేయగలిగినప్పుడు ప్రభు మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు, మనలను ఉన్నత స్థాయిలో నిలవబెడతాడు. ఆ విధమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలి అని ఆశపడితే ప్రతి ఒక్కరము కూడా నిపుణతను సంపాదించుకోవాలి, నైపుణ్యతను సంపాదించుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో మనము నైపుణ్యత ఎలా సంపాదించుకోగలము అంటే, ఆయన చేతిలో ఉన్నప్పుడు మనము నైపుణ్యత గలవానిగా తీర్చిదిద్దేవాడు ఆయనే. ఎవరైతే దేవుని చేతుల్లోనికి తమను తాము అప్పగించుకుంటారో అట్టివారు నైపుణ్యత కలిగిన వారుగా ఉంటారు. ఆ విధమైన ఆశీర్వాదము ప్రభు మీకు అనుగ్రహించి, దేవుని యొక్క సన్నిధిలో గొప్ప నైపుణ్యతను మీకు దేవుడు కలిగించి, ఉన్నతమైన స్థాయిలో రాజులు ఎదుట మిమ్మల్ని అందరినీ ప్రభు నిలవబెట్టును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా మేము నిపుణతను సంపాదించుకోవడానికి నీ చేతుల్లోనికి వచ్చి బలమైన బాణము వలె వాడబడుటకు, రాజుల ఎదుట నిలవబెట్టుటకు నీ కృప దయచేయండి. బిడ్డలను ఆశీర్వదించండి. ఈరోజు వారి ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన నూతన కార్యములలో గొప్ప విజయమును దయచేయండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేషమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్.